సభ ద్వారా గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యుల్ని నేను కోరుతున్నది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షణలో సేవలు అందిస్తున్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గాని, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ గాని, అకౌంటెంట్స్ గాని, మెసెంజర్స్ గాని, వీరితో పాటు సిఆర్పీలు గాని, వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వీళ్ళ బాధలు మన ప్రభుత్వ దృష్టిలో ఏమైనా ఉన్నాయా తెలియజేయవలసింది కోరుతూ, ఈ సిబ్బంది అంతా తమ వంతు కృషి చేస్తూ తమ వంతు సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. అధ్యక్ష వీళ్ళు దశాబ్దాల క్రితం ప్రారంభంలో 8-10 వేల జీతంతో ప్రారంభించినటువంటి వీరి జీతభత్యాలు దశాబ్దాల తర్వాత కూడా ఈ రోజు కూడా 23,000 వరకు, 23,500 వరకు వస్తున్నారు. అధ్యక్ష పెరుగుతున్న ధరలు కానీ, ద్రవ్యోల్బణం కారణంగా కానీ వారు మెరుగైన జీవన విధానం, గౌరవమైన జీవితం జీవించడానికి ఈ జీతభత్యాలు చాలడం లేదన్నది వారి యొక్క అభ్యర్థన. అధ్యక్ష నేను గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను, వీరి జీతభత్యాలు పెంచి అదే సమయంలో వీరికి రెగ్యులైజేషన్ కానీ, లేకపోతే కనీసమైనటువంటి ఈపీఎఫ్, ఈఎస్ఐ లేదా హెల్త్ కార్డులు ఇటువంటివైనా మంజూరు చేసి వారిని మనం గౌరవించవలసిందిగా మన బాధ్యతగా కోరుతూ విద్యాశాఖ మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను. అధ్యక్ష సమగ్ర శిక్ష అభియాన్ కింద ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, అదే విధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కి జీతాలు ఎంత చెల్లిస్తున్నారు దానిపైన మారటం జరిగింది. అధ్యక్ష నా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము 4 రాష్ట్రాలతో కంపేర్ చేసాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మేము కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఇస్తున్న జీతాలు వన్ ఆఫ్ ద హైయెస్ట్. అధ్యక్ష నంబర్ 2, గతంలో సుమారుగా 3 నెలలకు ఒకసారి జీతాలు వేసేవారు. అలాంటిది ఈ రోజు 1వ తారీఖు నాడు మేము జీతాలు వేస్తాం జరుగుతుంది. అధ్యక్ష ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష అందుకే నెక్స్ట్ పిఏబి మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ పిఏబి మీటింగ్ లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం. ఆ జీతాలు పెంచేదానికి మీ కేంద్ర ప్రభుత్వం కూడా తో సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. అధ్యక్ష